సో హలో రన్. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో కార్ తీసుకోవాలి, ఎస్యూవీలో కార్ తీసుకోవాలని చెప్పి చాలామంది చూస్తుంటారు. సో తక్కువ బడ్జెట్లో కార్ అని చెప్పి సో అలాంటి వాళ్ళకి చెప్పి మాదాపూర్ ప్యాషన్ కార్స్ మాకు 3 to 10 lakh బడ్జెట్లో కార్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీ 3 to 10 lakh బడ్జెట్లో కారు కావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. ఈరోజు మనం ఈవీ కార్స్ రివ్యూ చేయబోతున్నాం. ఆయన చెప్పండి, మన ఈవీ కార్స్ ఉన్నాయని చెప్పారు, ఎలక్ట్రిక్ కార్స్. అదే లాస్ట్ టైం ఒక్కటి పెట్టాం కదా, నెక్సాన్ ఈవీ ఒకటే పెట్టాం, మిగతా నార్మల్ కార్స్ పెట్టాం కదా. ఈవీ వెహికల్ చాలా రెస్పాన్స్ వస్తుంది. ఆ వెహికల్ అప్పుడే అయిపోయింది. దాని తర్వాత ఆ వెహికల్ కోసం వచ్చిన వాళ్ళకి చాలా వెహికల్స్ ఇచ్చామండి. ఈ రోజు ఏంటంటే మనం లేటెస్ట్ మోడల్స్, లెస్ డ్రివెన్ అండ్ ఈవీ కార్స్ కూడా ఒక 5 కార్స్, నార్మల్ కార్స్ తక్కువ బడ్జెట్లో, ఎక్సలెంట్ బడ్జెట్లో ఇద్దాం. నెక్సాన్ ఈవీలు మనం పెట్టింది వితౌట్ సన్ రూఫ్ పెట్టామండి. ఇప్పుడు విత్ సన్ రూఫ్ 2 వెహికల్స్ వచ్చినాయి మన దగ్గర. ఇంకొక ఈవీ 4 lakhs బడ్జెట్లో కూడా వచ్చినాయి. యాక్చువల్లీ 11 lakhs కార్ 4 lakhsకి ఇద్దాం. సో అలాగ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఏ బడ్జెట్లో కార్ చేద్దాం మనం? అండర్ 6 lakhs చేద్దాం. 6 lakhs ఒకటి 699 అనుకోండి. 6,99,000 నుంచి, అంటే 1 lakh నుంచి కూడా చేద్దాం. లాస్ట్ టైం 1 lakh ఒక K10 పెట్టాం, అది ఇమీడియట్లీ వెళ్ళిపోయింది. అట్లాగే 1 lakh బడ్జెట్ నుంచి 7 lakhs లోపల ఓన్లీ ఒక 10 కార్స్, జెన్యూన్ కార్స్ ప్లస్ ఏంటంటే లేటెస్ట్ మోడల్స్ అప్డేట్ చేద్దాం. ఓకే. సో గైస్ 1 to 7 lakh బడ్జెట్లో అందులో మనకు ఈవీ ఎలక్ట్రిక్ కార్స్ కూడా వస్తాయి. ఈ వీడియోని ఏమాత్రం మిస్ చేసుకోకండి, ఎండ్ వరకు చూసి వెహికల్ ప్రైస్ కమెంట్ చేయండి. ఇది వచ్చేసి నెక్సాన్ ఈవీ వేరియంట్ అండి. 2020 మోడల్, 77,000 తిరిగింది. యాక్చువల్ ఈవీకి 8 years వారంటీ ఉంటుంది. ప్లస్ నెక్సాన్ ఇది ఏంటంటే 250 రేంజ్ అండి వెహికల్. ఇది అవునా? 77,000 తిరిగింది. 6,49,000కి ఇద్దాం ఈ వెహికల్. 6,49,000 న్యూ వెహికల్ పోల్చుకుంటే మీరు కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 17 lakhs వెహికల్ ఉంటుంది. ఇది మీకు 649కి ఇద్దాం. 7.5 lakh వెయిట్ లోన్ కూడా చేయించిద్దాం, ఇబ్బంది. ఓకే. సో గైస్ టాటా నెక్సాన్ ఈవీ కారు 2020 మోడల్, సో 2020 మోడల్. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 77,000 తిరిగిందండి కంప్లీట్. అంటే మరి దానికి ఏముంది, ఇంకా ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. ఇంకా వారంటీ కూడా ఉంటుంది దీనికి వెహికల్. అవునా? సో రేంజ్ ఎంత వస్తుంది? కిలోమీటర్ రేంజ్ 250 రేంజ్ అండి. యాక్చువల్ కంపెనీ ఇచ్చే 250 రేంజ్ ఇస్తుంది, 220 ఇస్తుంది. లాస్ట్ టైం మనం 22 మోడల్ పెట్టాం కదా, సేమ్ ఇది 2020 మోడల్ అండి. ఎగ్జాక్ట్ వేరియంట్ అది, విత్ అలా వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఏమన్నా ఇందులో ఫీచర్స్ అన్న? ఎగ్జాక్ట్ టాప్ అండ్ వేరియంట్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అలా వీల్స్, మొత్తం ఎవ్రీథింగ్ ఫీచర్స్ ఉంటాయండి. సో గైస్ ఒకసారి రేర్ సెట్లు చూద్దాం. సో చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే ఎంత వస్తుంది? సో ఎగ్జాక్ట్ వేరియంట్ ఈవీ వర్షన్ అండి. 2020 మోడల్, 6,50,000 వెహికల్ ఇద్దాం. మీకు లోన్ కావాలంటే 7,50,000 కూడా వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మనం 2020 ఎగ్జాక్ట్ వేరియంట్కి 8 lakhs లోన్ అప్రూవల్ చేయించి ఇచ్చాము. అంటే ఎందుకంటే న్యూ వెహికల్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఈ వెహికల్ ఇచ్చే ప్రైస్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి. వెహికల్ హ్యాపీగా తీసుకొని ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకుని వాడుకోవచ్చు. 200 రేంజ్ వస్తుంది. వారంటీ 8 years వారంటీ ఉంటుంది కంపెనీ నుంచి మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2020 వెహికల్ అంటే 6 years అయిపోయింది కదా. ఈ వెహికల్కి 2 years వారంటీ ఉంటుంది. ఇంకా అంటే కంపెనీ నుంచే బ్యాటరీ వారంటీ ఉంటుంది. మీకు ఇంకో 22 మోడల్ కూడా చూపిస్తాను. సో 250 వస్తుంది రేంజ్. సారీ అండి, రేంజ్ 250 కంపెనీ ఇస్తుంది. మనం 200 అనుకోవాలి, 220 వరకు వస్తుంది. కానీ 200 రేంజ్లోనే ప్లాన్ చేసుకోవాలి. మనకి ఎవ్రీ 20-30 kilometers కూడా ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. టెన్షన్ ఏం లేదు దాని గురించి. వెహికల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్? మిడ్ రేంజ్ అండి ఇది. సో మోహన్ గారు 1 more వెహికల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏంటంటే ఓలా, ఊబర్ తోలుకోవాలి, కొంచెం సెల్ఫ్, మనం కూడా ఏదైనా సెల్ఫ్ ఎర్నింగ్స్ కోసం కొంత తర్వాత డిజైర్లకి ఎల్లో బోర్డులు కొట్టుకు వస్తుంటారండి. ఇట్లాగా ఈ వెహికల్ ఇది డైరెక్ట్ ఎల్లో బోర్డు వెహికల్ వచ్చింది మన దగ్గరికి. ఇలాంటి 5 vehicles వచ్చాయండి. 13 lakhs, ఆల్మోస్ట్ 10 lakhs అబవ్ ఉంటుంది న్యూ వెహికల్. 22 మోడల్, ఓన్లీ 60,000 తిరిగింది. ఇది మిడ్ రేంజ్ ఉంటుంది. ఇది మీకు ఆల్మోస్ట్ 150-160 రేంజ్లో ఉంటుంది. ఓలా, ఊబర్కి అలా వాడుకోవాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. లేదా నేను వైట్ బోర్డ్ ఓన్గా వాడుకున్నాను అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. దీన్ని టాటాలో ఎక్స్ప్రెస్ టీ అనే వేరియంట్ అంటారు. ఇది 10 lakhs అబవ్ ఉంది న్యూ వెహికల్. మనం 4 lakhsకి ఇద్దాం వెహికల్. ఇది 3,99,000కి ఇద్దామండి. ఇలాంటి మన ఇక్కడ 5 vehicles ఉన్నాయి. అన్నీ కూడా 50,000 50,000 60,000 తిరిగిన వెహికల్స్ ఉన్నాయి. ఈవీలో కావాలి నాకు, కొంచెం ఏదైనా ఓలా, ఊబర్కి యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ, లేదనుకుంటే 4 lakhsలో ఈవీ ఇంటికి ఉంటుంది కదా, సెడాన్ మోడల్ చాలా బాగుంటుంది కదా అనుకున్న వాళ్ళకి కూడా. కానీ మరి ఓన్ వెహికల్గా చేంజ్ చేసుకోవడం మీకు ఒక 15,000 rupees ఖర్చు అవుతుందండి. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ ఎవ్రీథింగ్ ఎల్లో బోర్డులో చేంజ్ చేసుకోవడం అంతే అవుతుంది. 4 lakhs మన వెహికల్ ఇస్తాం. ఇంకో 15,000 మీకు ఖర్చు అవుద్ది. మీకు ఫినాన్స్ ఆప్షన్ కావాలన్నా కూడా నేను అరేంజ్ చేస్తాను. ఎందుకంటే మోడల్ చాలా ఎక్కువ ఉంది. 22 మోడల్, 10 lakhs అబవ్ ఉన్న వెహికల్ మీకు ఓన్లీ 4 lakhsకి ఇద్దాం. ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఫోన్ చేసి హోల్డ్ చేసుకోండి. ఇలాంటి 5 vehicles ఉన్నాయి మన దగ్గర. సిటీలో తిరగడానికి కూడా ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి అండి మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఎంత వస్తుంది రేంజ్? సార్ ఇది 180 ఉందండి. 150 అనుకోవాలి అంతే. మనం 150 అనుకోవాలి. సిటీ డ్రైవర్కి బాగానే ఉంటుంది కదా. సో చూడొచ్చు, ఒక ఫ్యామిలీకి ఈవీ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి వెహికల్. ఇది కదండి ఎక్స్ప్రెస్ టీ అంటారండి. ఇది 22 మోడల్. ఇలాంటి 5 vehicles ఉన్నాయి మన దగ్గర. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇమీడియట్లీ హోల్డ్ చేసుకుంటే హోల్డ్ అవుతాయి. సో గైస్ 2022 మోడల్, జస్ట్ ఒక 4 years ఓల్డ్. 4 years ఓల్డ్ ప్లస్ 5 vehicles ఆల్రెడీ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఈ వీడియో చూసాక ఎవరికి ఏ వెహికల్ కావాలన్నా కూడా సేమ్ కలర్, సేమ్ వేరియంట్, అన్నీ కూడా 50,000 నుంచి 60,000 తిరిగిన వెహికల్స్ వచ్చాయి మన దగ్గరికి.
ఇక పర్టికులర్ కస్టమర్ ఏదైనా వేరే కంపెనీలో పెట్టుండే ఇప్పుడు తను వేరే ఎక్కడికి వెళ్ళిపోతుండే అన్నీ తీసేస్తున్నారు అండి, మనకే ఇచ్చారు 5 వెహికల్స్. సో వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మోహన్ గారు లాస్ట్ టైం మనం 6,99,000 22 మోడల్ పెట్టాం వితౌట్ సన్ రూఫ్, అప్పుడే వెళ్ళిపోయినాయి. దాని తర్వాత చాలా కాల్స్ వచ్చినాయి. విత్ సన్ రూఫ్ టాప్ అండ్ వేరియంట్ వచ్చింది మన దగ్గరికి. సేమ్ అదే బడ్జెట్లో చేద్దామండి, 6,99,000కి ఇద్దాం. టాప్ అండ్ వేరియంట్ విత్ సన్ రూఫ్ 22 మోడల్ అండి. కాకపోతే ఇది డ్రివెన్ వచ్చి 1,19,000 తిరిగిందండి ఇది. సో మీకు ఏదైనా పర్టికులర్ వెహికల్ వస్తే దానికి తగ్గట్టుగానే అడగండి, ఎందుకంటే 7777 మోడల్ పెట్టాం. ఇది వచ్చేసి వెహికల్ నెంబర్ వచ్చి 2204 అండి. దాన్ని బట్టి చూసుకోండి సార్ మీరు. వెహికల్ కూడా చూడండి, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. సో గైస్ టాటా నెక్సా అనేది 2022 మోడల్, సో 2022 మోడల్. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. కిలోమీటర్ ఏం జరిగిందన్నా? 1,19,000 తిరిగిందని, అందుకని తక్కువ బడ్జెట్ ఇస్తున్నాడు. ఇది సన్ రూఫ్ వేరియంట్. 77,000 తిరిగిన వెహికల్ వేరే వెహికల్ అమ్మే మనం 8 lakhsకి అమ్మామండి. ఇది ఓన్లీ 6,99,000కి ఇద్దాం. దీనికి కూడా 22 మోడల్ అంటే ఆల్మోస్ట్ మీకు 8 years వారంటీ ఉంటుంది, 30 వరకు వారంటీ ఉంటుంది. అవును. సో గైస్ చూడొచ్చు టాటా నెక్సా ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. మనకు 1 lakh కిలోమీటర్స్ తిరిగింది అన్న. 1 lakh 1,19,000 తిరిగిందండి. అవునా? ఇది మిడ్ రేంజ్. ఇది మిడ్ రేంజా? అవునండి, ఎక్స్జెడ్ అండి విత్ సన్ రూఫ్ ఉంటుంది టాప్ అండ్ వేరియంట్. సో గైస్ చూడొచ్చు, సో కార్ చాలా బాగుంది, విత్ సన్ రూఫ్ ఉంటుంది అనేది. కొత్త కార్ ఎంత ఉంటుంది, మీ ప్రైస్ ఎంత? 15 lakhs అబోవ్ ఉంటుందండి, 1560 అట్లా ఉంటుంది, 15 లక్షల పైన ఉంటుంది. మనం 6,99,000కి ఇద్దాం విత్ సన్ రూఫ్. సేమ్ వేరియంట్ మనం 2020 8 లక్షలకి అమ్మామండి, ఎందుకంటే అది కొంచెం డ్రివెన్ తక్కువ ఉండే, డ్రివెన్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఆ బడ్జెట్లో వచ్చేసి. ఈవీ కార్ కదా? అవునండి. 1 lakh తిరిగింది కదా? అవునండి. ఎంత తిరుగుతాయమ్మా? 3.5 lakh తిరిగింది. మనం నెక్సాన్ ఒకటి మనం అమ్మాం, 3,50,000 తిరిగిన వెహికల్ నెక్సాన్ మనం అమ్మాం రీసెంట్గా. ఈవీ వెహికలే. సో మనం మెయింటెనెన్స్ జాగ్రత్త చేసుకుంటే వెహికల్స్ ఏం ప్రాబ్లం రాదు. ఎన్ని కిలోమీటర్ తిరగచ్చు నెక్సాన్ ఈవీలు అంటే నేను చూసింది అయితే లాస్ట్గా 3,45,000 తిరిగాక మళ్ళీ సోల్డ్ చేసాం. మళ్ళీ ఇప్పుడు కస్టమర్ తిరుగుతున్నాడు దాన్ని. అవునా? ఇది 6,99,000 ఇద్దాం విత్ సన్ రూఫ్ వేరియంట్ టాప్ అండ్ 22 మోడల్. సార్ మోహన్ గారు లాస్ట్ టైం మనము 2,99,000 4 డాష్ ఒకటి పెట్టాం, 2016 మోడల్ వైట్ కలర్లో. బట్ కాకపోతే ఇదేంటంటే 2018 మోడల్ అండి, ఇంకొంచెం 2 years ఎక్కువ. బండి కూడా 65,000 తిరిగింది, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇది మనం 399కి ఇద్దామండి. కంప్లీట్ లోన్ కూడా చేయించిద్దాం. యాక్చువల్లీ వేరే కస్టమర్కి కూడా దీని మీద జస్ట్ ప్రొఫైల్ బేస్ చేసి చూస్తే 4,20,000 లోన్ వచ్చింది. మనం యాక్చువల్లీ ఇది మనం 3,99,000కి ఇద్దాం. 4 డాష్ డీజల్ మాన్యువల్ టైటానియం వేరియంట్ అండి. ఓన్లీ 67,000 తిరిగింది. నేను ఎక్కువ లాంగ్ తిరుగుతాను, బిల్డ్ క్వాలిటీ కావాలి, సేఫ్టీ కావాలి, మైలేజ్ కూడా బాగా రావాలనుకున్న వాళ్ళకి యాస్పైర్ చాలా బాగుంటాయి. మనం లాస్ట్ టైం పెట్టిన 2,99,000 వెహికల్కి ఒక్క వెహికల్కే కానీ 100 calls వచ్చినాయి. సో అలాంటి ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ వీడియోలో ఈ వెహికల్ హోల్డ్ చేసుకోండి. 3,99,000 చేద్దాం. ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే 4,50,000 లోన్ చేయించిస్తాం. 70,000 ఎక్కువ ఇచ్చి మీకు పంపిస్తామండి. ఫోర్డ్ ఫిగో, ఇది ఫోర్డ్ ఫిగో యాస్పైర్ 2018 మోడల్. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్గా ఉంది. మనం మొన్న ఇచ్చిన 2,99,000 వెహికల్ కంటే కూడా ఇది ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంది. 2 years ఎక్కువ ఉంటుందండి, మీకు లోన్ కూడా మంచిగా వస్తుంది. మనం ఇదేంటంటే మనము 399కి ఇద్దామండి, డెడ్ అండ్ ప్రైస్ అది. సో గైస్ మనకు 4 lakh బడ్జెట్లో వస్తుంది. ఎవరికైతే ఫోర్డ్ వెహికల్ కావాలి, మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి సేఫెస్ట్ కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. డీజిల్ వెహికల్ కాబట్టి మనకు 20+ మైలేజ్ వస్తుంది. సో 1 more వెహికల్ తీసుకుంటే మోహన్ గారు 2019 మోడల్ వెర్నా డీజిల్ వేరియంట్ అండి, ఎస్ఎక్స్ వేరియంట్. ఎస్ఎక్స్ అంటే టాప్ అండ్ వేరియంట్ వస్తుంది. అలా వీల్స్, ABS, ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. ప్లస్ ఇది కూడా చాలా తక్కువ, అంటే తక్కువ బడ్జెట్ ఇద్దాం. కంప్లీట్ 0 down paymentలో కూడా ఇద్దాం. సో 19 డీజిల్ 2019 డీజిల్ వెర్నా ఫ్లోడిక్ అండి, 6,99,000కి ఇద్దాం వెహికల్. ఇది ఎక్సలెంట్గా ఉంది, సింగిల్ ఓనర్ అండి, మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. 4 న్యూ టైర్స్ ఉన్నాయి. సో ఇంటీరియర్ చూసుకున్నట్లయితే బ్రౌన్ కలర్ సీటింగ్, సీటింగ్లోనే ఆడియో కంట్రోల్స్ కానివ్వండి, ఇన్ఫోటైన్మెంట్ సిస్టము, రేర్ AC వెంట్స్ ఉంటాయి. మీకు బూట్ స్పేస్ తీసుకున్నట్లయితే చూడండి ఆల్మోస్ట్ 510 liters ఉంటుంది అనమాట. 510 liters బూట్ స్పేస్ ఉంటుంది. వెర్నా ఫ్లోడిక్ 19 మోడల్ డీజిల్ వేరియంట్ ఓన్లీ 6,99,000కి ఇద్దాం. ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే 0 down paymentతో కూడా ఇద్దామండి. చాలా అంటే చాలా బాగుంది. ఏమండి? డీజిల్ మాన్యువల్ 2019 వెర్నా ఫ్లోడిక్ అండి, 6,99,000కి ఇద్దాం వెహికల్. సో ఇంకో వెహికల్ తీసుకున్నట్టయితే మోహన్ గారు మనం ఇచ్చే ప్రైజెస్ మార్కెట్లో ఎవరు కూడా ఇవ్వరు, చాలా కామెంట్స్లో కూడా చూస్తుంటాం. 2018 మోడల్ అండి, ఇది VX టాప్ అండ్ హుండా సిటీ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అండి. ఇది ఓన్లీ 70,000 తిరిగిందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో చూడండి ఎంత నీట్గా ఉందో. మనం ఓన్లీ 6,29,000కి ఇద్దామండి. లోన్ కావాలంటే 7,50,000 చేద్దాం, ఎందుకంటే ఈ వెహికల్ వాల్యుయేషన్ ఆ విధంగా ఉంటుంది. VX టాప్ అండ్ విత్ సన్ రూఫ్ వేరియంట్ అనేది 6,29,000కి ఇద్దామండి. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మీకు అలా వీల్స్, ABS, ఎయిర్ బ్యాగ్, సన్ రూఫ్ అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. సో గైస్ హోండా సిటీ 2018 మోడల్. సో కార్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఒక్కసారి మనం ఇంటీరియర్ చూపిస్తాం మీకు ఎలా ఉందో. రవా గైస్ చూడొచ్చు, హోండా సిటీ ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. VX వేరియంట్ అండి. యాక్చువల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చిన్నది వస్తుంది, పెద్ద సిస్టమ్ వేసుకో, రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంటుంది, పుష్ స్టార్ట్ బటన్ ఉంటుందండి, మాన్యువల్ పెట్రోల్ విత్ సన్ రూఫ్ అండి. టాప్ అండ్ వేరియంట్ హోండా సిటీ. సన్ రూఫ్ ఉంటుంది ఇందులో. సో ఎంత తిరిగిందన్న రీడింగ్?
70,000 జరిగిందండి. జెన్యూన్ ఉందండి. అవునా. సో గైస్ కార్ చూడొచ్చు, కార్ చాలా అంటే చాలా బాగుంది. పెట్రోల్ మాన్యువల్? పెట్రోల్ మాన్యువల్ 2018 మోడల్ హోండా సిటీ విఎక్స్ వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్ అండి. విత్ సన్ రూఫ్ అన్నీ ఉంటాయి. మనం ఓన్లీ 6,29,000కి ఇద్దాం. ఎందుకైనా మీకు ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే లోన్ కావాలంటే 7,29,000 కూడా లోన్ చేద్దాం. బట్ వెహికల్ మాత్రం 629కి ఇద్దామండి. ఎవరికైనా సెడాన్ మోడల్లో పెట్రోల్ కావాలి ఫ్యామిలీకి అనుకుంటే మైలేజ్ కూడా బాగా వస్తుంది. 15 to 16 మైలేజ్ వస్తుంది. చాలా బాగుంటుంది హోండా బ్రాండ్ కూడా. సో ఓన్లీ సిటీ డ్రైవెన్ ఉంది నాకు. కొంచెం తక్కువ బడ్జెట్లో కానీ లేటెస్ట్ మోడల్ తక్కువ తిరిగిన వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి, స్పేషియస్గా తక్కువ ఉండాలి అంటే హ్యాచ్ బ్యాక్లో కావాలనుకున్న వాళ్ళకి నిసాన్ మైక్రా అండి. ఇది ఎక్సెల్ వేరియంట్, మెరూన్ కలర్లో. ఏదైనా లేడీస్కి కూడా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా బాగుంటుంది వెహికల్. ఇది ఆటోమేటిక్ వెహికల్ అండి. ఇది చాలా తక్కువ బడ్జెట్లో ఇప్పిద్దాం మనం. 2018 మోడల్ అండి. తిరిగింది ఓన్లీ 27,000 తిరిగిందండి. 2000 నిసాన్ మైక్రా ఎక్సెల్ వేరియంట్ అంటారు. దీంట్లో ఏంటంటే సెకండ్ వేరియంట్. ఇది చాలా బాగుంది వెహికల్ కూడా. డ్రివెన్ కూడా చాలా తక్కువ. 18 మోడల్ ఇప్పుడు దాకా ఓన్లీ తిరిగింది 27,000 తిరిగింది. ఈ వెహికల్ ఓన్లీ మనకు 3,49,000కి ఇద్దాం. ఆటోమేటిక్ వెహికల్ అండి. ప్లస్ మాన్యువల్ కూడా కాదు. మీకు డోర్స్ అన్ని ఓపెన్ చేస్తే అర్థం ఎంత నీట్గా మెయింటైన్ చేశారు. సో గైస్ చూడొచ్చు, ఆటోమేటిక్ వెహికల్ నిసాన్ మైక్రా ఎక్సెల్ వేరియంట్ అండి. సో 3,49,000 349కి ఇద్దాం. లోన్ కావాలంటే 3 lakhs చేయించిద్దామండి. ఎక్సలెంట్గా ఉందండి. అసలు ఏం యూజ్ చేయలేదు, చాలా నీట్గా ఉంది బండి. 27,000 అంటే చాలా తక్కువ తిరిగినట్టు వెహికల్ ఇది. ఇది వచ్చేసి మనం ఓన్లీ 3,49,000కి ఇద్దాం. ఎవరైనా లోకల్లో తిరగాలి, ఎక్కువ మోడల్ కావాలి, కంప్లీట్ లోన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది వర్కౌట్ అవుతుంది. సో వన్ మోర్ వెహికల్ అండి. నాకు ఎస్యూవీలోనే డీజిల్ వెహికల్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి 2019 మోడల్ డీజిల్ కియా సెల్టోస్ అండి. ఇది ఓన్లీ 65,000 తిరిగింది. మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది. 7,99,000కి ఇద్దాం వెహికల్ ఇది. కావాలంటే లోన్ 8 lakhs చేయించిద్దాం. ఎందుకంటే ఈ వెహికల్కి అంత వాల్యూ ఉంటుంది. 2019 మోడల్ డీజిల్ వేరియంట్. ఓన్లీ తిరిగింది కూడా 65,000. షోరూమ్ ట్రాక్ ఉందండి. 6661 ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది. ఫినాన్స్ కూడా చాలా గట్టిగా వస్తుంది. మైలేజ్ బాగుండాలి, ఎస్యూవీలో కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ వెహికల్ అండి. ఇది ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చూపించండి, చాలా బాగుంది బండి. ఇది హెచ్డీకే వేరియంట్ అండి. ఇది హెచ్డీకే వేరియంట్ అంటే మీకు ఫుల్ స్టార్ట్ బటన్ అన్నీ ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ కెమెరా, అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇది సో గైస్ ఒకసారి రేట్ షీట్లు చూద్దాం. చాలా అంటే చాలా బాగున్నాయి, ఎక్కడ డ్యామేజ్ కనిపించలేదు. ఎంత రావచ్చు ప్రైస్? 7,99,000 అంటే ఎక్సలెంట్ ప్రైస్. కియా సెల్టోస్ డీజిల్ వెహికల్ ఓన్లీ 65,000 తిరిగిన వెహికల్. 19 మోడల్ ఎక్కడ దొరకదండి మార్కెట్లో. కస్టమర్ కూడా కొంచెం ఎమర్జెన్సీ ఉండే సార్ యూట్యూబ్లో పెట్టండి, కొంచెం తొందరగా వెళ్తాయి వెహికల్స్ అనే లోపల మనం చెప్తున్నాం. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కొంచెం ఇమీడియట్లీ మనకు ఏదైనా హోల్డింగ్ చేసుకోగలిగితే చేసుకోండి. ఎక్సలెంట్ ప్రైస్ అండి ఇది మాత్రం. సార్ 2018 మోడల్ సెలీరియో ఎక్స్ అంటారు అండి. ఇది లిమిటెడ్ ఎడిషన్ ఉంటుంది. జెడ్ఎక్స్ఐ టాప్ అండ్ వేరియంట్. ఓన్లీ 3,99,000కి ఇద్దాం. ఇది 2018 మోడల్ అండి. సెలీరియోలో టాప్ అండ్ వేరియంట్ లిమిటెడ్ ఎడిషన్, బ్రౌన్ కలర్లో చాలా బాగుంటుంది వెహికల్ కూడా. ఇది 76,000 తిరిగిందండి. 399కి ఇద్దాం. లోన్ కావాలంటే 350 వరకు లోన్ చేయించిద్దాం. అవునా. చాలా బాగుంటుంది బండి కూడా. ఇది ఎక్స్ వేరియంట్ అండి. ఇది లిమిటెడ్ ఎడిషన్ అండి. ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. సెలీరియో జెడ్ఎక్స్ఐ వేరియంట్ అండి. ఇది అంటే జెడ్ఎక్స్ఐ అంటే టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. 18 మోడల్ కూడా ఎక్కువ ఉంది. కొంచెం మాన్యువల్ వెహికల్ కావాలి, మనకు అఫిషియల్గా ఉండాలి వెహికల్ అనుకుంటే కలర్ కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి, బ్రౌన్ కలర్. ప్రైజ్ అన్న? సో 399కి ఇద్దాం సార్ వెహికల్ ఇది. అవునా. 3,19,000 2018 మోడల్ అండి. సో పెట్రోల్ మాన్యువల్? పెట్రోల్ మాన్యువల్. సో మోహన్ గారు వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే, నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది, 7 seater కావాలి, బట్ లేటెస్ట్ మోడల్ కావాలి, తక్కువ తిరిగిన వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ఇది రినాల్ట్ ట్రైబర్ అండి. అండ్ బడ్జెట్లో కూడా కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. రినాల్ట్ ట్రైబర్ అండి. ఇది 7 seater వెహికల్ వస్తుంది. పెట్రోల్ మాన్యువల్ వెహికల్. దీని స్పెషాలిటీ ఏం చెప్పాలంటే ఓన్లీ 6,000 తిరిగిందండి వెహికల్. అంతేనా? 23 నుంచి ఇప్పటి వరకు ఓన్లీ 6,000 తిరిగింది. వాళ్ళు కూడా ఏదో ఫ్యామిలీ కోసం యూజ్ చేసిన వెహికలే. ఎక్సలెంట్ కండిషన్ ఉంది. న్యూ వెహికల్ ఎలా ఉందో అలాగుంది. 23 మోడల్ ట్రైబర్ అండి. ఇది ఒకసారి చూడండి వెహికల్ కూడా. సో గైస్ రెనాల్ట్ ట్రైబర్ అది 7 seater కారు. ఓన్లీ 6,000 kilometers మాత్రమే తిరిగింది. ఈక్వల్ టు బ్రాండ్ న్యూ అనమాట. సొంత బాగుంది కారు. అంటే షోరూమ్ ట్రాక్ ఉంటుంది 6,000. 100%. అవునా. 23 మోడల్. నేను సిటీ డ్రైవింగ్ తిరుగుతా, ఫ్యామిలీ ఎక్కువ మంది ఉన్నారు. అలాంటప్పుడు నాకు కావాలనుకున్న వాళ్ళకి 7 seater కావాలనుకున్న వాళ్ళకి, చిన్నపిల్లలు ఏదైనా స్కూల్కి డ్రాప్ చేయాలనుకున్నా కూడా ఏఎంటీ కూడా ఉందండి. ఆటో మాన్యువల్ రెండు ఏఎంటీ అనమాట. ఆటోమేటిక్ యూజ్ చేసుకోవచ్చు, బయటకు వెళ్ళినప్పుడు మాన్యువల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వెహికల్ చూపిస్తారండి, చాలా బడ్జెట్లో ఇద్దాం బండి. రెనాల్ట్ ట్రైబర్ అది 7 seater కారు. ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. సో 23 మోడల్. అవునండి, 23 మోడల్. ఓన్లీ 6,147 తిరిగిందండి. ప్లస్ దీంట్లో టాప్ ఎండ్ వేరియంట్ ఏంది మీకు 9 ఏఎంటీ వేరియంట్. ఆల్మోస్ట్ 10 lakhs బడ్జెట్లో ఉంటుంది మీకు. మనం 699కి ఇద్దాం వెహికల్. 699? 7 seater వస్తుందండి వెహికల్. మొత్తం చూపించాం. సో గైస్ రెనాల్ట్ ట్రైబర్ 7 seater ప్లస్ ఏఎంటీ ఆటోమేటిక్ కారు. సో కారు చాలా నీట్గా అయితే ఉంది. బాగా స్పేషియస్ ఉంటుంది. 7 seater వెహికల్ కావాలన్నా, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, కంప్లీట్ లోన్లో కావాలన్నా కూడా వచ్చేస్తుందండి. టోటల్ 7 seater? 7 seater ఉంటుంది అనమాట. 7 seater పెట్రోల్ ఏఎంటీ వేరియంట్. ఆటోమేటిక్ కావాలంటే సిటీలో మనం దోలాలంటే ఆటోమేటిక్ దోలుకోవచ్చు. 23 మోడల్. ఓన్లీ 6,000 జరిగిన వెహికల్ మనం 6,99,000కి ఇద్దామండి.
ఎక్సలెంట్ బడ్జెట్, మొత్తం కంప్లీట్ జీరో డౌన్ పేమెంట్ కూడా చేద్దాం. ప్రొఫైల్ సపోర్ట్ చేయాలి, సిబిల్ బాగుంటే చాలు. సిబిల్ లేదండి నాకన్నా కూడా ఆల్మోస్ట్ 5 lakhs లోన్ అయితే చేద్దామని. సో కొత్త కార్ ఎంత మీ ప్రైస్ ఎంత? ఇది AMT టాప్ ఎండ్ వేరియంట్ అండి, 10 lakhs బడ్జెట్ ఉంటుందండి. ఇది మనం 699కి ఇద్దాం. తక్కువ తిరిగి న్యూ వెహికలే, ప్లస్ అడిషనల్ ఫిట్టింగ్ బ్యాక్ బంపర్ కానివ్వండి అండ్ సీట్ కవర్స్ కానివ్వండి అన్నీ చేయించుకున్నాడు. చాలా బాగుంది వెహికల్ అయితే. చూసారు అండి, ప్యాషన్ కార్స్ మాదాపూర్లో మోర్ దెన్ 10 to 15 కార్స్ వరకు కవర్ చేసాం. ఈ వెహికల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా ప్యాషన్ కార్స్ మాదాపూర్లో విజిట్ అవ్వండి, మన సురేష్ గారితో కాంటాక్ట్ అవ్వండి. సో మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు. సో గైస్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.